ఆర్ యు డిఫెండింగ్ యువర్ డిలే? మీరు సమర్థిస్తున్నారా? ఈ జీవితంలో ఆలస్యం అవుతుందంటే, అవునులే నేను రెడీ లేనులే, అవునులే నేను ప్రిపేర్డ్గా లేనులే, అవునులే మా జీవితంలో అంత డబ్బులు లేవులే అని ఇట్లాంటి వాటిని మీరు డిఫెండ్ చేస్తే మీరు ఎప్పటికీ సంపాదించుకోలేరు, ఎప్పటికీ పొందుకోలేరు. దేవుడు ఇచ్చిన వాగ్దానము, ప్రవచనాలు, ఏదో ఒక రీతి ఏదో ఒకటి మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది ఇంకా పొందుకోలేరు. స్టాప్ డిఫెండింగ్ యువర్ డిలే. మీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే, అవును, డిలే ఇస్ నాట్ డినయల్. చక్కటి కోడ్స్ చెప్తూ ఉంటారు కదా, డిలే ఇస్ నాట్ డినయల్. ఇవన్నీ సమర్థించుకుంటూ ఉంటారు. ఓహో అంటే దేవుడు కాదనిలే, వస్తుందిలే. 50 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వస్తుంది. 60 సంవత్సరాలు వస్తుంది, ఇంకా వస్తుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు? సమర్థించుకుంటున్నారు. నిజముగా మీకు అక్కర కలిగిన వారైతే పోరాడతారు. 5 years అవ్వాల్సినది 15 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవ్వాల్సింది 13-30 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు అనంటే మీరు సమర్థిస్తున్నారు. ఓహో ఇది ఇంకా జరగదు అనుకుంటా, విల్ వెయిట్, తగిన కాలం ముందు జరిగిస్తానన్నాడు కదా, విల్ వెయిట్. ఎన్ని సంవత్సరాలు? సరే 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, 3 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. తర్వాత కనీసం యాకోబు వలె పెనుగులాడటం ప్రయత్నించారా? పెనుగులాడారా కనీసం? దేవా నువ్వు చెప్పావు కదా, నువ్వు జరిగిస్తున్నావా, జరిగించట్లేదా ఏంటి అని మరలా దాని విషయమై వాగ్దానం తీసుకోండి. ఒకవేళ దేవుడు ఇంకా నువ్వు వెయిట్ చేయనంటే వెయిట్ చేయండి. కానీ ఆ రోజు ఎప్పుడు 3 సంవత్సరాల ముందు చెప్పాడు, అదే వాక్యం పట్టుకున్నా. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఆ వాక్యం పొందుకొని అని అంటే 10 సంవత్సరాలు. మరి దాని విషయం ఎప్పుడు అడగలేదా అంటే, దేవుడు చేస్తాడు కదా, తగిన కాలం చేస్తాడు కదా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా అని ఇట్లాంటి మాటలతో సమర్థించుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా అండి? ఇట్లాంటి మాటలతో సమర్థించుకుంటారు కాబట్టి జీవితం అంతా కూడా ఆలస్యం అయిపోతుంది.